2037 వరకు 1 ట్రిలియన్ ఎకానమీ 2047 నాటికి 3 ట్రిలియన్ ఎకానమీగా చేరుకోవాలన్నదే తమ లక్ష్యమన్నారు మంత్రి శ్రీధర్ బాబు. 2047 విజన్ డాక్యుమెంట్ రిలీజ్ వేడుకకు దేశంలో అత్యున్నతమైన విజయాలు సాధించిన వ్యక్తులను ఆహ్వానిస్తామన్నారు. తమ పోటీ పక్క రాష్ట్రాలతో కాదని అభివృద్ధి చెందిన దేశాలతోనే తమ పోటీ అన్నారు ముఖ్యమంత్రి రేవంత్. 2034-2045 ఒకటేమో 1 ట్రిలియన్ ఎకానమీ 2034 వరకు, 2047 వరకు 3 ట్రిలియన్ ఎకానమీ చేయాలని ఒక సంకల్పంతో రాబోయే తరాలకు సరిపడే అభివృద్ధి అంచనాలు వేసుకోవాలని, ప్రపంచ స్థాయిలోనే తెలంగాణ అగ్రగామిగా ఉండాలని, దానికి అనుగుణంగా కొన్ని లక్ష్యాలను మనం నిర్దేశించుకొని ముందుకు నడవాలనే సారాంశం తెలంగాణ రైజింగ్ 2047. ఈ 2047 విజన్ డాక్యుమెంట్ రిలీజ్ సందర్భంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రముఖులే కాదు, ఈ దేశంలో ఆయా రంగాల్లో నిష్ణాతులైనటువంటి వాళ్ళు, ఆయా రంగాల్లో అత్యున్నతమైనటువంటి విజయాలు సాధించినటువంటి వ్యవస్థల్ని, ఆ వ్యవస్థలకు నాయకత్వం వహించినటువంటి వ్యక్తుల్ని, అట్లాగే ప్రపంచంలో కూడా ఆయా రంగాల్లో అత్యున్నతమైనటువంటి విజయాలు సాధించినటువంటి వ్యవస్థల్ని, ఆ వ్యవస్థలకు నాయకత్వం వహించినటువంటి దిగ్గజాలని, వ్యక్తుల్ని కూడా పెద్ద ఎత్తున ఆహ్వానించి, ఇది మా విజన్ 2047కి తెలంగాణ మా విజన్. ఇది మాకు రోల్ మోడల్ చైనా, జపాన్, జర్మనీ, సౌత్ కొరియా అండ్ సింగపూర్. ఆ దేశాలు వేగంగా ఎలా అభివృద్ధి చెందినాయి, ప్రపంచ దేశాలలో బలమైన ఆర్థిక వ్యవస్థగా చైనా, జపాన్, జర్మనీ, సౌత్ కొరియా అండ్ సింగపూర్ ఏ విధంగా రాణించినాయో వాళ్ళనే ఆదర్శంగా తీసుకుంటున్నాం, వాళ్ళతోనే పోటీ పడదలుచుకున్నాం. మా పోటీ పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, కర్ణాటకనో, తమిళనాడు, ఇంకో రాష్ట్రమో కాదు. మా పోటీ అభివృద్ధి చెందిన దేశాలే